స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సమంత అతడితో చనువుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో స్వయంగా పోస్టు చేయటంతో రూమర్స్కి మరింత ఆజ్యం పోసినట్టవుతోంది. దీనికి తోడు గత కొద్ది రోజులుగా వీరిద్దరూ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక వీరిద్దరి బంధంపై ఇండైరెక్ట్గా రాజ్ నిడుమూరు భార్య శ్యామలా ది ఇండైరెక్ట్గా కౌంటర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి సమంత రాజ్ నిడుమూరికి ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది రాజ్ భార్య. ఇక అసలు విషయంలోకి వెళితే సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ పంచుకుంది. అందులో రాజ్ నిడుమూరు సమంత భుజంపై చేయి వేసుకుని నడుస్తున్న ఫోటోని ఆమె షేర్ చేయటంతో సమంత తన రిలేషన్ని కన్ఫర్మ్ చేసింది. త్వరలోనే రాజ్తో 7 అడుగులు వేయబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. ఇక దీంతో రాజ్ భార్య శ్యామలి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ధర్మం అంటూ పెట్టిన పోస్ట్ మరొకసారి వైరల్ అవుతోంది. తాజాగా శ్యామలి దే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక పోస్ట్ పంచుకుంది. అందులో కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఫోటోని పంచుకుంటూ మతం ఏదైనా సరే మన చర్యలతో ఇతరులను బాధించవద్దు, అదే మన జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం అంటూ పోస్ట్ పెట్టింది. ఇక ప్రస్తుతం ఇది చూసిన నెటిజన్స్ మళ్ళీ సమంతకు కౌంటర్గానే శ్యామలి ఇలాంటి పోస్ట్ పెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సమంత స్పందిస్తుందో లేదో చూడాలి. నిజానికి సమంత ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన నాగ చైతన్యను దాదాపు 7 ఏళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట కలిసి యాడ్స్ చేశారు, అలాగే సినిమాలు కూడా చేశారు. ఎంతో అన్యోన్యంగా ఆదర్శంగా క్యూట్ జంటగా పేరు దక్కించుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో పెళ్లైన 4 ఏళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాలతో 7 అడుగులు వేయగా సమంత మాత్రం ఇప్పుడు రాజ్తో తిరుగుతోందని అతనితో ప్రేమలో ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా సమంత ఈ రూమర్స్ పైకి స్పందించి చెక్ పెడుతుందేమో చూడాలి.